ఈ ప్రపంచంలో మరణాన్ని జయించిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయనే శ్రీరాముడు. కానీ ఆయన కూడా ఒకరోజు సరయూ నదిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆయన నిజంగా మరణించాడా? లేక ఇది ఒక దివ్య రహస్యమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే మీకు రామాయణం గురించి ఇప్పటివరకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి. త్రేతాయుగంలో అధర్మం విపరీతంగా పెరిగిపోయినప్పుడు భూమాత దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువుని ఇలా ప్రార్థించింది. అప్పుడే శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు: నేను రఘువంశంలో రాముడిలా జన్మించి రావణుడి అహంకారాన్ని అంతం చేస్తాను. ఆ మాట ప్రకారమే దశరథ మహారాజు ఇంట శ్రీరాముడు జన్మించాడు. బాల్యంలో విశ్వామిత్ర మహర్షితో వెళ్ళి రాక్షసులను సంహరించాడు. తరువాత శివధనస్సును విరిచి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత జరిగిన సంఘటనలు మనందరికీ తెలిసినవే. కైకేయి వరాల కారణంగా 14 సంవత్సరాలు అరణ్యవాసం, అడవిలో సీతమ్మను రావణుడు అపహరించడం, హనుమంతుడి భక్తి, వానరసేన సహాయం, సముద్రంపై సేతు నిర్మాణం, లంకలో జరిగిన మహాయుద్ధం, చివరికి రావణుడి సంహారం. అయితే చాలామంది రామాయణం ఇక్కడితో ముగిసింది అనుకుంటారు. కానీ అసలు రహస్యం ఆ తర్వాతే మొదలవుతుంది. రావణుడిని సంహరించిన తరువాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. ప్రజలు ఆనందంతో స్వాగతం పలికారు. అయోధ్య పండుగలా మారిపోయింది. ఆ తరువాత శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. ఆ రోజు నుంచి రామరాజ్యం ప్రారంభమైంది. రామరాజ్యంలో ప్రజలకు ఆకలి లేదు, అన్యాయం లేదు, దొంగతనాలు లేవు. ఎవ్వరూ అబద్ధాలు చెప్పేవారు కాదు. వృద్ధులు తమ పిల్లల కంటే ఎక్కువ కాలం జీవించేవారు. చిన్నపిల్లలు అకాల మరణం చెందేవారు కాదు. పంటలు సమృద్ధిగా పండేవి. సమయానికి వర్షాలు కురిసేవి. ప్రజల ముఖాల్లో ఎప్పుడూ ఆనందమే కనిపించేది. ప్రజలకు రాజు అంటే భయం కాదు, తండ్రి లాంటి ప్రేమ. అందుకే ఈ రోజుకి మంచి పాలనను రామరాజ్యంతో పోలుస్తారు. కానీ ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఒక చిన్న మాట, ఒక చిన్న అనుమానం, ఒక చిన్న అపవాదు అయోధ్య మొత్తం చరిత్రనే మార్చేసింది. ఒక చాకలి తన భార్యతో కోపంగా ఇలా అన్నాడని కథనం చెబుతుంది: నేను రాముణ్ణి కాదు, పరాయి ఇంట్లో ఉండి వచ్చిన భార్యను నేను స్వీకరించను అనే ఒక్క మాట శ్రీరాముని చెవిలో పడింది. రాజుగా ప్రజల విశ్వాసం కాపాడాలా, భర్తగా సీతమ్మతో ఉండాలా? ఈ రెండు ధర్మాల మధ్య శ్రీరాముడు చిక్కుకుపోయాడు. ఆ రాత్రి ఆయనకు నిద్ర రాలేదు. ఒకవైపు రాజధర్మం, మరోవైపు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సీతాదేవి. చివరికి తన వ్యక్తిగత సంతోషాన్ని త్యాగం చేసి రాజధర్మాన్ని ఎంచుకున్నాడు. లక్ష్మణుడిని పిలిచి సీతను వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర వదిలిరా అని చెప్పాడు. ఆ మాట విన్న లక్ష్మణుని గుండె పగిలిపోయింది. కానీ అన్న ఆజ్ఞను అతిక్రమించలేకపోయాడు. సీతమ్మకు నిజం చెప్పకుండా అడవికి తీసుకొని వెళ్ళాడు. కొంతసేపటి తరువాత జరిగిన విషయం తెలుసుకున్న సీతాదేవి కన్నీళ్లు పెట్టుకుంది. అయినా శ్రీరాముణ్ణి ఒక్క మాట కూడా తప్పుపట్టలేదు. ఎందుకంటే ఆమెకు తన భర్త మనసు తెలుసు. ఆ తరువాత వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే లవకుశులు జన్మించారు. వారే తరువాత రామాయణాన్ని ప్రపంచానికి వినిపించిన మహానుభావులు. కానీ ఇంకా శ్రీరాముని జీవితంలో అత్యంత బాధాకరమైన అధ్యాయం మొదలవ్వాల్సి వచ్చింది. అది ఆయన అవతారానికి ముగింపు పలికిన సంఘటన. ఆ సంఘటనకు కారణం ఎవరు? బ్రహ్మదేవుడా, కాలదేవుడా, లక్ష్మణుడా, లేక ఇది ముందే నిర్ణయించబడిన దైవ సంకల్పమా? ఈ ప్రశ్నలకు సమాధానం పార్ట్ 2లో ప్రారంభమవుతుంది. అక్కడ నుంచే శ్రీరాముని చివరి ప్రయాణం మొదలవుతుంది. పార్ట్ 2 కావాలనుకున్న కామెంట్లో పార్ట్ 2 అని చెప్పి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే.